Everyone, Big Boss Season 8 స్టార్ట్ అయిపోతుంది. సో ఎవ్రీవన్ రెడీ అని అనుకుంటున్నా. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గైస్? ప్రోమో ఎట్లా అనిపించింది మీకు? బాగానే అనిపించిందా లేకపోతే సో యావరేజా? నాకైతే ప్రోమో మామూలుగా చూస్తే ఏమనిపించింది అంతే వీడియోలో మాట్లాడదాం. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్ ద వీడియో గైస్. అండ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్లో చూస్తున్న ఫస్ట్ టైం వీడియో, సో ఎవ్రీడే వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది మన ఛానల్లో ఆఫ్టర్ ద షో డైరెక్ట్. సో బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ ఎట్లా అనిపించింది అది నేను ఒక్కటే ఈసారి మాట్లాడాను, మీతో కూడా మాట్లాడిపిస్తాను. సో ఆఫ్టర్ ద షో సీ యూ ఆల్, అండ్ మీరు కూడా వచ్చి వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి మాట్లాడండి. సో వీడియో స్టార్ట్ చేసేసాం గైస్. నార్మల్గా ఈరోజు ప్రోమో నేను చూసినట్లయితే నాకు ప్రోమోలో నాని ఇంకా రానాది ఎక్కువగా అనిపించింది. అండ్ బిగ్ బాస్ హోమ్ టూర్ గ్లిమ్స్ చూపించినారు. అండ్ నిన్నటి వరకు అయితే చాలా బయట న్యూస్ ఏమైతే సర్క్యులేట్ అవుతుందంటే గీతు రాయల్ ఇంకా చేతు ఓటీటీలో ఫస్ట్ ఎలిమినేట్ అయిన పర్సన్ హౌస్ టూర్ చేస్తారని. బట్ ఈరోజు ప్రోమోలో చూస్తే నాగార్జున గారే హౌస్ టూర్ చేసేటట్టు కనిపిస్తుంది. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ ఈరోజు ప్రోమోలో నాకు అనిపించిందంటే మనకి బిగ్ బాస్ హౌస్ లోపల పోగానే ఒక సోఫా ఉంటుంది. సోఫా అంటే శివాజీ గారు గుర్తొస్తారు, కానీ ఈసారి సోఫాని చేంజ్ చేశారు. సోఫా ఒక బుక్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఎట్లుంటుంది అట్లాంటి సోఫా కనిపిస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హౌస్ లోపల పోతున్నప్పుడు ఒక లాక్ టైప్ ఆఫ్, ఇప్పుడు మనం కీ పెడతాం కదా లాక్ లోపల, ఆ డిజైన్ ఎట్లుంటుంది ఇట్లా రౌండ్గా, అట్లాంటి డోర్. ఇట్ వాజ్ నైస్. అండ్ మోస్ట్లీ లోపల ఎనిమల్ థీమ్ కనిపిస్తుంది. అండ్ పులియా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో పిల్లిలా ఉంటారా పులిలా ఉంటారా అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తారని పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రోమోలో రెండు పెట్టారు, ఒక పిల్లి ఒక పులి, క్యాట్ అండ్ టైగర్లా. సో ఇవి కాన్సెప్ట్స్ బాగా పెడుతున్నారు. బట్ నాని ప్రమోషన్స్ అండ్ రానా ప్రమోషన్స్ వచ్చి హౌస్ లోపల కూడా ఎంటర్ అయిపోయినారు విత్ హీరోయిన్స్. అండ్ అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ మనకు అదంతా కనిపిస్తుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కపుల్ ఎంట్రీ అంట. సో ఇద్దరు ఒకటేసారి ఆన్ ద స్టేజ్ వస్తారు. మళ్ళీ గోయింగ్ ఫర్దర్ లోపల ఇద్దరు పోతున్నారు. సో కపుల్లా పెట్టి కపుల్లా టీమ్స్ చేస్తారా అంటే లోపల పోగానే టాస్క్, లేకపోతే కపుల్స్ మధ్యలో ఎట్లాంటి ఫిట్టింగ్ పెడతారు, లేకపోతే కపుల్స్ని తీసుకుపోయి మీరు పులియా పిల్లియా అని అట్లేమని చేపిస్తారా అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నట్టు అనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ ఇక్కడ మనకి కపుల్ ఎంట్రీ అయితే ఇప్పుడు 7 pairs ఉన్నారనుకో, 14 members, 7 boys 7 girls, లేకపోతే 8 boys 8 girls అట్లా కపుల్ లాగా ఉంటుంది. నో సోలో ఎంట్రీ అన్నట్టు చూపింగ్ కింగ్ నాగార్జున గారు. అండ్ నాని అండ్ రానా ఎంట్రీ మోస్ట్లీ ప్రోమోలో కనిపించింది. సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రోమో మొత్తం వాళ్ళ మీరు ఉంటారా బిగ్ బాస్లో, మీరు ఉంటే ఎన్ని రోజులు ఉంటారు అని ఇదంతా దిస్ థింగ్ అదంతా నడిచేదే ఇప్పుడు. బట్ అనిల్ రావుపూడి బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాడు. బట్ ఎప్పుడు సీజన్ మధ్యలో ఎంటర్ అవుతుండే, బట్ ఈసారి స్టార్టింగ్ ఫస్ట్ డేనే బాగా ఇచ్చారు ఒక డైరెక్టర్కి ఎంట్రీ. అండ్ ట్విస్ట్ లాస్ట్ సీజన్లో మనకి మనీ బ్యాగ్ ఇచ్చి మీరు వెళ్ళిపోవాలంటే వాలంటీర్గా వెళ్ళిపోండి బయటికి అన్నట్టు. బట్ ఇప్పుడు అనిల్ రావుపూడిని తీసుకొని వచ్చి స్వాప్ చేయాలా, సో మీరే డిసైడ్ చేయండి ఓని స్వాప్ చేయాలని ఇప్పుడే ఆ కాన్సెప్ట్స్ పెట్టి ఫస్ట్ డే రోజే ఒక టైప్ ఆఫ్ ఎలిమినేషన్ జోన్లా ఈ పర్సన్ మీకు ఇప్పుడిప్పుడే నచ్చలేదు నన్ను బయటకు పంపించేసేయండి అనే నెగటివ్ థింగ్స్ అన్నీ ఒక మనిషి లోపల పెట్టి అందరు ఇట్లా ఒక పర్సన్ని అని లేకపోతే ఇద్దరు పర్సన్స్ అంటే దే విల్ గెట్ టు నో వీళ్ళ నెక్స్ట్ మన టార్గెట్ మన గురించి ఇట్లా అనుకుంటున్నారు ఒక ఫస్ట్ డే ఎంట్రీలని అని ఎనీథింగ్ హ్యాపెన్. సో ఇట్లా అనిపిస్తుంది నాకు. వాట్ యూ పీపుల్ థింక్? అండ్ యానిమల్ థీమ్ అయితే గ్రేట్ ఉండే, ఎందుకంటే ఈసారి మనకు హోమ్ టూర్లో కూడా యానిమల్స్ది లైక్ విఎఫ్ఎక్స్ అట్లా ఏమైనా యాడ్ చేసి చూపిస్తుండొచ్చు. అండ్ ద టాప్ థింగ్స్ ఇస్ వాట్ పబ్లిక్ ఇస్ థింకింగ్. మోర్ ప్రామిసింగ్ ప్రోమో అంట బై స్టార్మా. సో సూపర్ హిట్ బిగ్ బాస్ సీజన్ 8 అని అంటారు. ఈ సీజన్ కోసం అస్సలు వెయిట్ చేయని వాళ్ళు ఎంతమంది అంట. అసలుకి సీజన్ కోసం ఎవరు వెయిట్ చేయలే, కానీ కూడా సీజన్ ఫాస్ట్గా వచ్చేసింది. అసలుకి ఈరోజు సీజన్ స్టార్ట్ అవుతుందా లేదా అని కూడా కొంతమంది డైలమాలు ఉన్నారు. సో నిఖిల్ వాయిస్ అబ్బా సూపర్. కింగ్ నాగార్జున ఆస్ట్ హౌస్లో ఎవరినైనా వెతుకుంటావు అంటే నిఖిల్ సెట్ నో. నిఖిల్ అనే పర్సన్ ఎవరైతే సార్ బిగ్ బాస్లో వస్తున్నారు కదా, ఈయన పైన మోస్ట్లీ ఒక కన్ను పెట్టి చూడాలి. ఎందుకంటే ఈయనది ఇప్పుడు ఫస్ట్ ప్రోమోలోనే ఈయన గురించి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, కప్పు ముఖ్యం బిగులు అవి అని. ఈ నిఖిల్ ఇక్కడ మనకి ఈ సీజన్ ఏమన్నా ముందే బయట మాట్లాడుకొని వచ్చినా లేకపోతే ఆయన ఫేమా తెలియదు. బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈయన గేమ్ ఎట్లుంటుందో. మోస్ట్లీ అయితే చూస్తే పబ్లిక్ నిఖిల్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ హౌ హీ విల్ పర్ఫామ్. అనిల్ రావుపూరి గారు ఈ సీజన్కి స్టార్టింగ్లోనే వచ్చారు, సూపర్ అంటారు.
మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే కంటెస్టెంట్స్ అందరూ ఫుల్ ఫైర్లో ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తుంది. మనకి ప్రోమోలో 0.48 సెకండ్స్లో శేఖర్ భాష అని ఒకళ్ళు కమెంట్ చేసిండ్రు. అండ్ ఈ సీజన్లో అయినా కింగ్ నాగార్జున హోస్ట్ హానెస్ట్గా ఉండాలి అని ఒకళ్ళు అంటున్నారు. అండ్ 0.34 సెకండ్స్లో బెజవాడ బేబక్క అంట, ఆమె కూడా వస్తుంది అన్నట్టు ఒక కమెంట్. అండ్ ఈ సీజన్లో చాలా తక్కువ బజ్ అనిపించింది. ఈ సీజన్లో చాలా తక్కువ బజ్ అనిపించింది కమింగ్ టు ద బిగ్ బాస్ ప్రమోషన్స్. ఎందుకంటే ఫాస్ట్గా సీజన్ స్టార్ట్ అయిపోతున్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే కొన్ని ప్రోమో 1 ప్రోమో 2 వచ్చింది, మళ్ళీ ప్రోమో 2నే మళ్ళీ రీప్లేస్ చేసి డేట్ వేసారు. అండ్ అంత బజ్ బయట వినిపించలే, బట్ కంటెస్టెంట్స్ పేర్లు అయితే మోస్ట్లీ బయట వినిపిస్తూనే ఉండే. సో ఈ సీజన్ చాలా తక్కువ బజ్ ఉండే బయట. బట్ ఈసారి ఏం జరుగుతుందో చాలామందికి చాలా కంటెస్టెంట్స్ పైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంక ఇక్కడ శేఖర్ భాష ఎంటర్ అవుతుండు, ఇక చూద్దాం రచ్చ అంట. సో ఇంకా కంటెస్టెంట్స్ ఎట్లా బిహేవియర్, ఇంకా ఫస్ట్ డే ఏం జరగబోతుంది అని చాలామందికి ఇంటెన్షన్ అబౌట్ దిస్ కంటెస్టెంట్. బట్ హోప్స్ అందరికీ ఫుల్ ఉంది ఈసారి సీజన్లో, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ షో ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఎవ్రీ సీజన్ అనుకునేదే, ఈసారి ఇంకా డిఫరెంట్గా సీజన్ 4 లాగుంటుందా లేకపోతే సీజన్ 2 లాగుంటుందా బిగ్ బాస్ ఈసారి. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ వాట్ డూ యూ పీపుల్ థింక్ గైస్? ప్రోమో మీకు ఎట్లా అనిపించింది? ప్రోమోలో ఆల్రెడీ యాక్టర్స్ మూవీ ప్రమోషన్ ఎక్కువ అనిపించిందా లేకపోతే కంటెస్టెంట్స్ ఫేస్ కొంచెమైనా రివీల్ చేస్తే బాగుంటుంది అనిపించిందా? అండ్ కమింగ్ టు ఈవినింగ్ వస్తే మళ్ళీ సమ్ గ్లిమ్స్ ఆఫ్ ద షో రావచ్చు, బికాజ్ 7 o'clock ఉంది కదా మనకి షో. నార్మల్గా అయితే 6 o'clock స్టార్ట్ అవుతుండే, బట్ 7 o'clock ఉంది షో. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా ప్రోమోస్ ఇంకేమైనా రిలీజ్ అయితే రిలీజ్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ టు ద షో. ప్రోమోస్ రిలీజ్ అయితే మ్యాక్సిమమ్ 5 o'clock టైంలో మనం చూడాలి ఇంకో ప్రోమో రిలీజ్. సో లెట్ us వెయిట్ అండ్ సీ గైస్. దిస్ ఇస్ అప్డేట్. అండ్ ప్రోమో అయితే నాకు బిగ్ బాస్ హోమ్ టూర్ గ్లిమ్స్ చూపించింది కదా, అయితే చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు ద గేమ్, అనిల్ రావుపూడి స్వాప్ గేమ్ ఎట్లా ఉంటుందో, ఏ కంటెస్టెంట్ ఎక్కువ ఇక్కడ మనకి కనిపిస్తాడు ఆన్ ద స్క్రీన్ అండ్ టార్గెట్లో ఎవరు ఉంటారో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇవి అప్డేట్స్ గైస్. ఇంకా అప్డేట్స్ అన్నీ మీ అందరికీ తీసుకొని వస్తా. సో డెఫినెట్లీ షో అయిపోయాక మనం మాట్లాడదాం, మీరు కూడా వచ్చి మాట్లాడండి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్.